జయరాం హత్య కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు సినీ నటుడు సూర్యప్రసాద్. ఆ నలుగురు సినిమాతో పాటు పలు సినిమాల్లో సూర్యప్రసాద్ నటించాడు. జయరాం కేసులో పోలీసులు సూర్యను విచారించారు. జయరాం కానీ శిఖా చౌదరి కానీ తను ఎప్పుడు చూడలేదంటున్నాడు. తనపై ఆరోపణలు రావడం దురదృష్టకరం అంటున్నాడు. సినిమా ప్రమోషన్లో భాగంగా డబ్బులు అవసరమైతే ఓ వ్యక్తి తనకు రాకేష్ రెడ్డికి పరిచయం చేశాడంటున్నాడు. తన సినిమా చూసిన రాకేష్ రెడ్డి 25 లక్షలు ఫినాన్స్ చేయడానికి ఒప్పుకున్నాడంటున్నాడు. అసలు హనీ ట్రాప్ గురించి తనకేమాత్రం తెలియదు అంటున్నాడు సూర్య. రాకేష్ రెడ్డితో పరిచయం తన ఇమేజ్ని పాడు చేసిందంటున్నాడు సూర్య. అతని బిల్డప్ చూసి మోసపోయానంటున్నాడు. జయరాం హత్యకు 2 రోజుల ముందు రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర రాకేష్ రెడ్డిని కలుసుకున్నానన్నాడు సూర్య. జయరాం హత్యతో తనకి ఎలాంటి సంబంధం లేదు అంటున్న సూర్యతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం చిగురుపాటి హత్య కేసులో విచారణను ఎదుర్కొన్న సినీ నటుడు సూర్య తన కేసుకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నాడు, నిజంగానే హనీ ట్రాప్లో సూర్య పాత్ర ఉందా లేదా, అమ్మాయి గొంతుతో సూర్య మాట్లాడాడా లేదా అనే విషయానికి సంబంధించి ప్రస్తుతం ఆర్టిస్ట్ సూర్య మనతో ఉన్నారు. జయరాం హత్య కేసుకి మీకు ఎటువంటి సంబంధం ఉంది, పోలీసులు మిమ్మల్ని ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారు? ఆ సినిమా కలియుగ అనే సినిమా నేను చేశాను. సో అది మొత్తం అంతా కూడా ఫినిష్ అయిపోయింది. నాకు ప్రమోషన్కి ఏది మీడియాకి కానీ ప్రెస్ మీట్స్ కానీ పబ్లిసిటీ చేయడానికి థియేటర్స్లో రిలీజ్ చేయడానికి నాకు 25 lakhs తక్కువ వచ్చినాయండి. సో అదే క్రమంలో నేను వీళ్ళని అడుగుతూ ఉన్నాను. అలాగే ఒక అన్న నన్ను రాకేష్ రెడ్డిని పరిచయం చేశాడు. తను సినిమా చూశాడు, కలియుగ సినిమా చాలా బాగుంది, డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను, సో తిరిగి నాకు ఎలా ఇస్తావని అడిగాడు. సో నేను చెక్స్ ఇస్తానన్నా, మన ఇది నోట్ కూడా రాసి సైన్స్ పెడతాను, తిరిగి నేను శాటిలైట్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా మీరు పెట్టుకోవచ్చు, ఇందుకన్నా నేను ఏమి ఇవ్వగలను అన్నట్టే. సరే అయితే డెఫినెట్గా నేను 25 lakhs ఇస్తాను, నేను హెల్ప్ చేస్తాను సూర్య అని చెప్పారు. తర్వాత ఆ క్రమంలోనే నేను మహా అయితే తన్ని ఒక 3-4 times కలవడం జరిగింది తప్ప నేను పర్సనల్గా ఎప్పుడు నేను కలిసింది లేదు, తనతో తిరిగింది ఏమీ లేదు. ఈ మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణ హనీ ట్రాప్ చేశావు, అమ్మాయి గొంతుతో మాట్లాడేవనే ఆరోపణ మీద వచ్చింది. నిజంగానే అలా చేసే అలవాటు మీకుందా? నేనైతే మిమిక్రీ ఆర్టిస్ట్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్లోంచి కానీ రాకేష్ రెడ్డి ఫోన్లోంచి కానీ జయరామ్ గారితో నేను ఏ ఇతర ఫోన్లోంచి కానీ నేను మాట్లాడింది లేదు, మాట్లాడించింది లేదు ఎవరితోని కూడా. సో నేను జయరామ్ గారిని కళ్ళారా కూడా నేను చూసింది లేదు పర్సనల్గా. అసలు మీరు సార్ వాళ్ళకి నేను ఎవ్రీథింగ్ సబ్మిట్ చేశాను, సార్ వాళ్ళు కూడా ఎవ్రీథింగ్ అన్నీ చూశారు. సో ఈ హనీ ట్రాప్కి నాకు అసలు సంబంధమే లేదు. హనీ ట్రాప్ అన్నది కూడా మీరు తర్వాత నేను జయరామ్ గారిని నేను చూసింది కూడా 3rd morning నేను న్యూస్లో ఇది చూడటం తప్ప నేను అసలు ప్రత్యక్షంగా ఆయన చూసింది లేదు. హోటల్కి వెళ్ళి మీరు జయరామ్ గారిని కార్లో ఎక్కించుకొచ్చారా లేదా? అదంతా మీడియా రాసింది తప్ప నేను అసలు పర్సన్నే చూడలేదంటే ఆయన ఎలా ఎక్కించుకొస్తానండి నేను? ఒక్క రోజు ముందు రాకేష్ రెడ్డి ఇంటికి మీరు వెళ్ళారా లేదా? హత్యరెడ్డి నేను ఒక విషయం చెప్తున్నానండి, హత్య ముందు రాకేష్ రెడ్డి ఒక రోజు ముందుకు వెళ్ళింది అన్నది అబద్ధం. నేను ఎక్కడో ఉంటే, నేను ఒక హోటల్లో ఫ్రెండ్ది ఏదో చిన్న మీటింగ్ ఉంటే మా ఫ్రెండ్ది తను తీసుకువెళ్ళడం వల్ల కత్రియా హోటల్ దగ్గరికి వెళ్ళాం తప్ప మేము రాకేష్ ఇంటికి వెళ్ళాం. కానీ అక్కడ ఉన్నది లేదు, ఏం లేదు, తను డ్రాప్ చేసి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఒక 10 ఆ టైం 10:20 10:30 పగల నైట్ అండి. నైట్ 10:30కి రాకేష్ రెడ్డి ఇంట్లో 30వ తేదీ రోజు జయరామ్ ఉన్నాడు. మీరు చూడలేదా జయరామ్ని? 30వ తారీఖుని కాదండి, నేను వెళ్ళింది 29th. రాకేష్తో ఏం మాట్లాడారు 29th రోజు? 29th రోజు నేను ఎక్కడో ఉంటే వేరే హోటల్ కత్రియా హోటల్లో ఉంటే నేనే ఫోన్ చేశాను. రాకేష్ రెడ్డి కూడా నాకు ఫోన్ చేయలేదు, నేనే ఫోన్ చేసి అన్న ఇలాగ ఆడియో ఫంక్షన్ 22nd పెట్టుకున్నాను, February 22nd, కొంచెం లేట్ అయిపోతుందన్న, మీరు మనీ ఇస్తా అన్నారు కదా, 25 lakhs హెల్ప్ చేస్తా అన్నారు కదా సినిమా పెట్టుకుని, సో మీరు ఎక్కడున్నారని అంటే, సూర్య నేను ఇక్కడ ఏరియా ఇది మన నానక్రామగూడ పోలీస్ స్టేషన్ ఉంది, రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను అని చెప్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి పిక్ చేసుకుని తను ఇంటిగా డ్రాప్ చేయమని డ్రాప్ చేశాను తప్ప నాకు ఇంకా మిగతా విషయాలు ఏమీ కూడా నాకు తెలియవు. నిజాన్ని ఏదైనా ఉంటే కాలర్ పట్టుకుని అడిగే దమ్ము ధైర్యం మాత్రం ఓన్లీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి, ఒక న్యాయానికి, అంతకన్నా మీకు ప్రెస్ మీడియా వారికి డెఫినెట్గా ఉంది. అని నువ్వు చెప్తున్న విషయాల్లోనే వాస్తవం ఉంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రోజు ఇదే ఇష్యూ పైన రాయదుర్గం ఇన్స్పెక్టర్కి సెటిల్మెంట్ కోసం బిఎన్ రెడ్డి, రాకేష్ రెడ్డి వెళ్ళారు. ఆ ఇష్యూ నీ నోటీస్కి రాలేదా ఎప్పుడు కూడా? ఒక్క నిమిషం అండి,
ఇప్పుడు అప్పు అడగడానికి నేను వెళ్ళినప్పుడు తన్ని నా ఇంటెన్షను నా ప్రాబ్లమ్స్ ఏవో నేను చెప్పుకుంటాను. అన్న నా ఇంట్లో పరిస్థితి ఇది పరిస్థితి అని. తను ఏ పొజిషన్లో ఉన్నాడో, తనకి ఏ రేంజ్, ఇప్పుడు నువ్వు ఇంత సంపాదించావు, నువ్వు ఇంత పెద్ద బిల్డింగ్లో ఉంటున్నావు, నువ్వు ఎలా సంపాదించావు అని నేను అడిగే పరిస్థితి నాది కాదు. సో నేను అలాంటి క్వశ్చన్స్ నేను ఎప్పుడు వేయలేదు. ఎప్పుడు నా ఇంటెన్షన్ నేను చెప్పుకోవడమే, అన్న ఇలా 25 lakhs కావాలన్నా, ఇది 25 lakhs ఉంటే సినిమా రిలీజ్ అయిపోతుంది, ఓన్లీ నాకు ప్రమోషన్స్కి డబ్బులు లేవు, ఈ వేలో నేను ఎప్పుడు చెప్పుకోవడం, నా ప్రాబ్లమ్స్ నేను తనకు షేర్ చేసుకోవడమే తప్ప తను మాత్రం ఏమి ఓకే సూర్య నువ్వు టెన్షన్ పడకు నేను ఇస్తానని చెప్తూనే డేట్లు పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాడు తప్ప ఎప్పుడు ఇచ్చింది లేదు. రాకేష్ రెడ్డి 25 లక్షలు అప్పుగా ఇస్తానన్నాడా, లేదంటే ఏదైనా పని చేసి పెడితే ఇస్తానన్నాడా? పని చేసి పెడితే ఇస్తానని మాత్రం చెప్పలేదు. అలా నా సినిమా చూశాడు, నలుగురు నా సినిమా చూసి నచ్చి నాకు హెల్ప్ చేస్తా అన్నాడు. రాకేష్ రెడ్డితో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఏ సంవత్సరం నుంచి పరిచయం ఉంది? నాకు ఎలక్షన్స్ ముందు నుంచి పరిచయం. ఎలక్షన్స్ టైం కన్నా ముందే సినిమా చూశాడు. నేను ఎలక్షన్స్ తర్వాత డబ్బులు ఇస్తాను, నా దగ్గర ఇప్పుడు మొత్తం అంతా కూడా కొంచెం స్ట్రగుల్గా ఉంది, ఎలక్షన్స్ తర్వాత నాకు డబ్బులు వస్తాయి, నేను ఎలక్షన్స్ తర్వాత ఇస్తానని నాకు December 25th, January 1st, January 10th ఇలా డేట్లు పోస్ట్ పోన్ చేస్తూ చెప్తూనే ఉన్నారు తప్ప నాకు మిగతా విషయాలు. ఇన్వెస్టిగేషన్లో ఇంకొక విషయం బయటపడింది. సినిమాకు సంబంధించినటువంటి చాలామంది మహిళలు ఎవరైతున్నారో వాళ్ళతో కలిసి మీరు ప్రత్యక్షంగా పార్టీలో పాల్గొనేవారు రాకేష్ రెడ్డి ఇంట్లో అని, అది నిజమేనా? ఎన్నిసార్లు రాకేష్ రెడ్డి మీతో పార్టీలో ఉన్నారు? ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యువతులు కావచ్చు, మహిళలు కావచ్చు మీ దగ్గరికి వచ్చారు? ఈ లేడీస్ విషయాలు అయితే నాకు తెలియదండి. నేను ఎప్పుడు ఒక్కడనే వెళ్ళాను తప్ప నేను ఏమీ పార్టీలు వాళ్ళని వెళ్ళి తీసుకువెళ్ళలేదు. నాకు ఏది ఈ పార్టీలకు సంబంధించిన విషయాలు కూడా నాకు ఏమీ తెలియదు. నాకు ఎంతవరకు తెలుసో ఎవ్రీథింగ్ అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఎప్పుడు కావాలన్నా సార్ వాళ్ళు వెళ్తాను, ప్రతిదీ కూడా నేను శిఖా చౌదరి మీకు తెలుసా? అసలు నేను ఎప్పుడు పేరు వినింది కూడా లేదు, తను చూసింది కూడా లేదండి. మీకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు. జయరాం మర్డర్ అయిన తర్వాత మీరే ప్రత్యక్షంగా పోలీసులకు వెళ్ళి నాకు 25 లక్షల రూపాయలు రాకేష్ ఇస్తాన్నాడు, నేను రాకేష్తో మాట్లాడినని పోలీసుల ముందుకు ఎందుకు వెళ్ళలేదు? అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు మీ ఇంట్లో సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది, మా ఇంట్లో సిచ్యువేషన్ నాకు తెలుసు. అంటే మా ఫాదర్ ఎంత హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అన్నది నాకు తెలుసు. సో ఇంట్లో ఇలాగ చెప్తే వాళ్ళకి ఏదన్నా ఇదైతే ఎవరు బాధ్యులు? ఆ భయంతో ఓన్లీ మాత్రం నేను చెప్పలేకపోయాను తప్ప నన్ను సార్ వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళి 20 minutesలో వెళ్ళి కలిశాను. మొత్తం నాకు నేను చూసింది జరిగింది ఎవ్రీథింగ్ అని కూడా చెప్పాను. జయరాం హత్య తర్వాత రాకేష్ ఎన్నిసార్లు మీతో మాట్లాడాడు? ఆయన షెల్టర్ కోసం మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి కూడా చెప్తున్నారు. నిజంగానే మీకు కాల్ చేశాడా? నిజంగా నాకు కాల్ చేయలేదండి. రాకేష్ రెడ్డికి నేనే కాల్ చేశాను. సెకండ్కి నాకు తెలియదు న్యూస్ ఇలా వస్తుందని తెలియదు. నేను కలియుగ అనే ఒక ప్రమోషనల్ సాంగ్లో నేను ఎడిటింగ్లోనే ఉన్నా, మొత్తం నాకు తెలియదు. నాకు ఫ్రెండ్ చూసి నాకు చెప్పిన తర్వాత నేను న్యూస్ చూసాను. న్యూస్ చూసిన తర్వాత నేను ఫ్రెండ్కి ఫోన్ చేస్తే తను చూసి షాక్ అయ్యాడు తప్ప ఓపెన్గా చెప్తున్నా నేనే 2వ తారీఖుని జయరామ్కు ఈయనకి ఫోన్ చేశాను. ఎవరికి? రాకేష్ రెడ్డి ఫోన్ చేసి అన్న ఇలా ఆడియో ఫంక్షన్ 22nd నేను పెట్టుకున్నాను, February 22nd లేట్ అయిపోతుందని అంటే సరే సూర్య నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, నేను మళ్ళీ నేనే కాల్ చేస్తాను నీకు అని పెట్టేశారు తప్ప ఇందులో నాకు జరిగింది ఏంటో కూడా నాకు తెలియకుండా మీరు అడిగింది చెప్పమంటారా, నాకు తెలిసింది చెప్పమంటారా? పోలీసులు ఏమడిగారు అది చెప్పండి. జయరాం హత్య కేసుతో కానీ రాకేష్తో కానీ మీకు ఎటువంటి సంబంధం లేకుండా మీకు పోలీసులు క్లీన్ చీట్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? 100% ఎందుకంటే చట్టం మీద నాకు న్యాయం మీద 100% నమ్మకం ఉంది. డీసీపీ సార్ శ్రీనివాస్ గారికి నేను మొత్తం అంతా ఎవ్రీథింగ్ నాకు జరిగింది ఏంటి అన్నది ఎవ్రీథింగ్ అంతా రోజుకు ఒక మాట మారుస్తున్నారని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇవాళ చెప్పిన మాట రేపు చెప్తున్నారు, రేపు చెప్పిన మాట మళ్ళీ చెప్పట్లేదు అనే విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్నమాట. అదైతే కరెక్ట్ కాదండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ వచ్చిన ఆరోపణలకు సంబంధించి? అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ అభియోగాలు. ఇప్పుడు జరిగింది ఒకటైతే 10 యాడ్ చేసి ఏదేదో ఊహించుకుంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఒక టెంపుల్కో ఏ ఫంక్షన్కో వెళ్తుంటే నన్ను ఎంత ఒక చూపు చూసినా ఒక మాట్లాడినా చాలా ఎంబారెసింగ్గా ఉంది. ఈ హత్యకి నాకు అయితే సంబంధం లేదండి. మీరు రాసిన వాళ్ళు ఎవరైనా బాధపడి ఉంటే పద్మశ్రీ గారు కానీ ఎవరైనా అయితే మాత్రం నేను అందరి ముందు మీడియా అందరి తరఫున అమ్మ నా తరఫున మా ఫ్రెండ్ తరఫున కూడా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఏదో ఆరోపణలు చేసినంత మాత్రం నీవైతే నిజం అయితే కాదమ్మా. నా వరకు నేనైతే చెప్పుకోగలిగింది ఇదే అండి. మీ అందరికీ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది జయరాం హత్యతో ఎటువంటి సంబంధం లేదు, హనీ ట్రాప్తో కూడా ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని మాత్రం ఆర్టిస్ట్ సూర్య చెప్తున్నాడు. కానీ రాకేష్ రెడ్డి పరిచయం, రాకేష్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద ద్వారా పరిచయం 25 లక్షల రూపాయలు ఇస్తానంటేనే తాను ఫ్రీక్వెంట్గా రాకేష్ రెడ్డితో టచ్లో ఉన్న విషయాన్ని మాత్రం ఆర్టిస్ట్ సూర్య చెప్తున్నాడు. కెమెరా పర్సన్ నరసింహరావుతో విజయ్ TV9 హైదరాబాద్.